నమస్కారం. మన భారత్ క్రికెట్ జట్టు ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో గెలుపొందిన దృశ్యం భారత్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఉత్తేజంగా సంతోషపడేట్లు చేసినారు. ఈ వీడియో మీరు చూసే ముందు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ కొందరే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి పోయి ఈ వీడియోలు చేరుతుంది, నోటిఫికేషన్లు చేరుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఇది వరకు జరిగిన మ్యాచ్ల్లో ఓటమి అనేదే లేదు. అది కెప్టెన్ రోహిత్ ఆడాడా, కోహ్లీ ఆడాడా, శ్రేయస్ అయ్యర్ ఆడాడా, లేదు షమి బౌల్ చేశాడా అనే వివాదాలకు పోనక్కర్లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాణించి ప్రత్యర్థులను ఓడించడంలో మన భారత్ క్రికెట్ జట్టు సఫలమైందనే చెప్పాలి. ఒక 4 రోజులకు మునుపు ఒక కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి, అతను బాడీ షేమింగ్ను గురించి, అతను ఫిట్నెస్ను గురించి అసహ్యంగా మాట్లాడడం, దానిని ఒకరిద్దరు సీనియర్ క్రికెట్ ఆటగాళ్ళు ఖండించారే కానీ దీని మీద ఏ పొలిటికల్ పార్టీలు కూడా పెద్దగా స్పందించలేదు. ఇది మన దౌర్భాగ్యం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆటగాడికి అండగా నిలవలేదంటే ఆ ఆటగాడికి ఆడాలని ఏ ఉద్దేశం వస్తుంది? మరి ఇప్పుడు పోటీలలో ఫైనల్ చేరుకున్నారంటే ఏది అడ్డు వచ్చింది? రోహిత్ శర్మ ఫిట్నెస్ అయినా, లేక వారి ఆట తీరా? ఇలా మాట్లాడే షామాకు ఇది చెంపపెట్టు కాదా? ఇక ఇలాంటి బాధ్యత లేని మాటలు పొలిటికల్ నాయకులు మాట్లాడకూడదు. మాట్లాడిన వారిని విడిచిపెట్టకూడదు. ఏది ఏమైనా భారత్ క్రికెట్ జట్టు ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో మంచిగా ఆడి ఫైనల్కు చేరుకోవడం భారత్ అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. ఇక ఈరోజు న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య సెమీఫైనల్లో ఎవరు గెలుస్తారో వారితో భారత్ 9వ తేదీన తలపడనుంది. ఇందులో మనం నెగ్గాలని, కప్పు తీసుకురావాలని ఆశిద్దాం. మనం కప్పు గెలుస్తామా లేదా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలపండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చితే